అందరికీ నమస్కారం అండి. రంజాన్ మాసం అంటే కేవలం ఉపవాసాల దీక్షల పండగలే కాదు, అది ఒక మనిషి తన కోరికలు జయించి తన మనసును పవిత్రం చేసుకునే ఒక గొప్ప ప్రయాణం. మరి ఈ పవిత్ర మాసం గురించి, అలాగే ఆ దేవుని సందేశం గురించి మరికొన్ని విషయాలు ఈ మసీదులో ఉన్న గురుగారి మాటలో తెలుసుకుందాం. మరింత కలిసి పదండి. మరి الكوثر وصل لربك وانحر إن شانئك هو الأبتر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله. నమస్తే గురుగారు. రంజాన్ మాసం 30వ దీక్ష. ఈ ఈ నెలను రాజుగా మరియు ఈ 11 నెలల కన్నా ఈ నెల యొక్క ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత కొంచెం మా ప్రేక్షకులకు కొంచెం వివరించగలరా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మరి నా తోటి సోదరు నరేష్ గారు క్వశ్చన్ అడిగారు, ఏమిటంటే ఈ నెల ఎందుకు ఇంత గొప్పది అనేసి. దాని కొంచెం 11 నెలల కంట 12 నెలల కంట ఈ నెల ఎందుకు ఇంత ముఖ్యమైనదని అడగడం జరిగింది. మరి ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మేమందరం కూడా ఎవరి కల్మ అయితే చదువుతున్నామో వారిపై దైవమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెలలో ఖురాన్ అనేది అవతరించడం జరిగింది. మరి ఖురాన్ అవతరణ చేయడం వలన ఈ నెలలో ప్రతి ఒక్కరు కూడా తరావీ నమాజ్ చేసుకోవడం, ఇంట్లో ఖురాన్ పాటించుకోవడం, ఖురాన్ చదువుకోవడం, అంటే అన్ని నెలల కంటే రంజాన్ యొక్క గొప్పది. ఎందుకంటే ఖురాన్ మాకు దైవ గ్రంథం, ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథం అన్నది ఈ నెలలో అవతరింపజేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నెలని మేము చాలా గొప్పగా, చాలా ఇదిగా మేము భావిస్తూ ఉంటాము. అలాగే గురుగారు, జకాత్ గురించి, రోజా గురించి కూడా మా ప్రేక్షకుల గురించి మీ స్థాయిలో కొంచెం క్లుప్తంగా వివరించగలరా? ఇప్పుడు బాయ్ గారు అడిగినట్టు జకాత్ గురించి అడుగుతున్నారు. జకాత్ అంటే ఇస్లాం యొక్క మూల స్తంభంలో నాలుగో మూల స్తంభం. అది ఇస్లాం లో 5 ఉన్నాయి, అందులో 4వది అన్నది జకాత్. జకాత్ ప్రతి ఒక్కరిపై కూడా ఫరజ్ అవ్వలేదు. జకాత్ వారిపై ఫరజ్ అయింది ఎవరైతే సుమారు 7.5 తులాల బంగారం, లేదంటే 52 తులాలు వెండి, లేదంటే దాన్ని కొనగలిగే శక్తి, దాన్ని కొనగలిగే డబ్బులు గాని మన దగ్గరగా ఉంటే దానిపై సంవత్సరం గడిచిన ఎడల అప్పుడు జకాత్ అన్నది ఫరజ్ అవుతుంది. మనం ఎలాగైతే ఈ రోజు గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ ఉంటామో అదే విధంగా సంవత్సరానికి ఒకసారి మనం ఒక పేదవాళ్ళకి కూడా ఈదుల్ ఫితర్ అంటే ఖచ్చితంగా మనమే కాదు పండగ చేసుకోవడం, ప్రతి పేదవాడు కూడా పండగ చేసుకోవాలి. అదే విధంగా ఈ డబ్బులు ఏదైతే జకాత్ ఇస్తామో ప్రతి రంజాన్కి ముందే ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లోకి చేరాలి. అందరూ కూడా వాళ్ళు కూడా సంతోషంగా పండగ చేసుకోవడం కోసం జకాత్ అన్నది ఫరజ్ చేయడం జరిగింది. ముందు జకాత్ అనేది ఉండే జకాత్ ఫరజ్ అవుతుంది తప్ప, లేదంటే మాకు ఇతర సామాన్య ప్రజలపై జకాత్ అన్నది ఫరజ్ కాదు. గురుగారు, అలాగే ఈ రోజా గురించి కూడా మా ప్రేక్షకులకి కొంచెం ఈ స్థాయిలో కొంచెం క్లుప్తంగా సవివరంగా వివరించగలరా? అదే విధంగా నరేష్ గారు మరి రోజా గురించి అడిగారు. రోజా అన్నది ప్రతి ముస్లిం సోదరి మనపై ఈ రోజా అన్నది 3వ మూల స్తంభం. ఇస్లాం కి సంబంధించి 3వ మూల స్తంభం. ఒక పేదవాడి యొక్క ఆకలి ఏ విధంగా ఉంటుందో, ఒక పేదవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకపోతే ఎంత బాధగా ఉంటుందో అన్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ఈ విధంగా తెలియజేశారు. మీరు కూడా ఉపవాసం పాటిస్తే ఒక పేదవాడి యొక్క ఆకలి ఏంటి అన్నది తెలుస్తుంది. కాబట్టి రోజా ద్వారా సైన్స్ కూడా ఏమంటుందంటే 365 రోజుల్లో కనీసం ఒక నెల పాటు ఆకలిగా ఉంటే ప్రతి బ్యాక్టీరియా చెడు అన్నది లోపలిది చనిపోయి మనిషి ఆరోగ్యంగా తయారవడానికి కారణం అవుతాడు. అదే విధంగా సైన్స్ ప్రకారంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే ఒక నెల అన్నది ప్రత్యేకంగా ఈ ఉపవాసం వచ్చినందుకు, ఈ రంజాన్ యొక్క నెల వచ్చినందుకు, ఖురాన్ వచ్చినందుకు, అదే విధంగా ఈ రోజా అన్నది ప్రతి ఒక్కరిపై కూడా ఫరజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిపై కూడా రోజా అన్నది 3వ మూల స్తంభంలో ప్రతి ఒక్కరిపై కూడా, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడిపై ఉపవాసం అన్నది ఫరజ్ చేయడం జరిగింది. ప్రతి పేదవాడి యొక్క ఆకలి యొక్క భావం ఏంటో తెలియడానికి అనేసి మాపై ప్రతి ఒక్కరిపై కూడా ఫరజ్ చేయడం జరిగింది.
ధన్యవాదాలు గురుగారు. రంజాన్ యొక్క ప్రాముఖ్యతను ఇంత చక్కగా ఇంత క్లుప్తంగా మా ప్రేక్షకులందరకు వివరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.